నమస్తే. పేర్ని నాని గారు చాలా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా గోడౌన్‌లో బియ్యం మాయం చేసావు, దొంగతనం చేసావు అని అడిగితే, ఇంట్లో ఆడోళ్ళ పైన కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. కక్ష సాధింపు చేస్తుంది ఈ ప్రభుత్వం అని మాట్లాడుతుంది. ఎందుకు? మీరు ఇంట్లో ఆడోళ్ళ పేరు మీద గోడౌన్ ఎవడు కట్టమన్నాడు? సరే గోడౌన్ కట్టారు సరే. ఇంట్లో ఆడోళ్ళ పేరు మీద గోడౌన్ ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ బియ్యాన్ని గోడౌన్‌లోకి తెచ్చేటప్పుడు ఆ ఇంట్లో ఆడోళ్ళ పేరు మీద ఉంది గోడౌన్ అనేది గుర్తు రాలేదా? సరే తెచ్చారు. తర్వాత మీ గోడౌన్ నుంచి ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ బియ్యాన్ని దొంగతనంగా తరలించేటప్పుడు మీకు తెలియలేదా? ఇది ఇంట్లో మా సతీమణి పేరు మీదుగా ఉంది. రేపు నా ప్రభుత్వం కూలిపోతే, విచారణ చేపడితే నా సతీమణి అయినటువంటి జయసుధ గారు జైలు పాలవుతారని మీకెందుకు గుర్తు రాలేదు? పోనీ మీరు అంత అసమర్థులా? మీకు చేత కాదా? అంత అసమర్థులా మీరు? కాలో చెయ్యో లేదా గొంతో పడిపోయిందా? అంత అసమర్థులా మీరేమైనా? ఆ? మీరు చూసుకోలేక మీ భార్య పేరు మీద పెట్టుకోవడం. పోనీ మీరు అసమర్థులైతే మీరు మీ భార్య పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఆ అసమర్థుడు నాన్నగారు కాబట్టి ఆయన భార్య తెలివైన ఆమె, చదువుకున్న ఆమె కాబట్టి ఆమె చూసుకోగలదు, చేయగలదు అని అనుకోగలం. మీరు ఇంత అనార్గళంగా మాట్లాడగలుగుతారు. రాజకీయాల్లో 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీ పేరు మీద కాకుండా మీరు చాలా తెలివిగా మీ భార్య పేరు మీద ఇంట్లో ఆడవాళ్ళని అయితే ఎవరు ఏమి చేయలేరు అని చాలా తెలివిగా మీకు తెలియకుండా 1 టన్ను 2 టన్నులు బయటకు వెళ్ళిండొచ్చు. 100ల టన్నులు పేర్ని నాని గారి నోటీస్కి రాకుండా 100ల టన్నులు బయటకు వెళ్ళిందంటే ఈ రాష్ట్రంలో రాజకీయం తెలిసిన ఏ ఒక్కడు కూడా నమ్మడు నాన్నగారు. మీ కాకమ్మ కవర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా నమ్ముతారేమో తప్ప మన నాన్నగారు తప్పు చేయాలి. సామాన్య ప్రజలు రాజకీయం తెలిసిన వాడు ఎవడు రాష్ట్రంలో నమ్మరు. ఎందుకంటే 1 టన్ను 2 టన్నులు అంటే అక్కడ ఉన్న మేనేజర్, అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది అనుకోవచ్చు. థ్యాంక్ యూ.